క్యాప్సికమ్ అంటే పారిపోయేవాళ్ళు. చూడు ఎంత బాగుందో, చాలా బాగుంది. పిక్చర్ చూసి నేను ఒక స్టోరీని. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే దీపావళి ముందు వారం ఉంది కదా, అంటే సండే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. మా హస్బెండ్ ఊరెళ్ళారని చెప్పాను కదా, సో అప్పుడు వ్లాగ్ ఇది. మెయిన్ నలుగురం ఇంట్లో ఉంటే మా టైం మేము ఎలా స్పెండ్ చేస్తామన్నది అయితే చూపిస్తాను. అండ్ ఇంకా మీతో ఇంకొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, దీనివల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక ఇంట్లోనే కాసేపు ఆడుకొని పిల్లలు అడిగారనమాట, అమ్మ ప్లీజ్ అమ్మ కిందకి వెళ్దాం పదమ్మ అంటే సరే అని చెప్పి కిందకి వెళ్ళాము. ఆ రోజు అసలు చుట్టూ క్లైమేట్ అంతా చాలా మబ్బుగా ఉంది. ఇట్లా కనపడుతుందా సాయంత్రం అంటే 6 o'clock అట్లాగా అయిపోయినట్టుగా కనపడుతుంది కదా, కానీ అప్పుడు టైం 4 అవుతుంది. 4కే ఇలా ఉందనమాట. చాలా మబ్బుగా ఉంది అండ్ బాగా చల్లగా ఉందనమాట. అండ్ 10 degrees ఉంది ఆ రోజు టెంపరేచర్ అయితే. బయట ఎంత చల్లగా ప్లస్ చల్లటి గాలి, అస్సలు ఉండలేకపోయాము. ఏదో ఆడుకోవాలనుకున్నాం కానీ అస్సలు ఉండలేకపోయాము. ఆ నీళ్ళు అయితే గడ్డగట్టుకుపోతున్నాయి, చేతులే మొద్దు బారిపోయినట్టుగా అయిపోతున్నాయి. సరే అమ్మ బయట అయితే వద్దు, మనము కిడ్స్ ప్లే ఏరియా ఉంది కదా అక్కడికి వెళదామని చెప్పి అక్కడికైతే తీసుకెళ్ళాను పిల్లల్ని. మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటానని చెప్పాను కదా, ఇప్పుడు అదే చెప్తానండి. అసలు లోపల మనసంతా చాలా సంతోషంగా ఉంది. ఎంత హ్యాపీగా ఉన్నానో నేను అసలు మాటల్లో చెప్పలేను. ఇప్పుడు ఆ హ్యాపీనెస్ని ఫీల్ అవుతున్నా కూడా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. అంత సంతోషంగా ఉన్నాను నేను. భగవద్గీత క్లాసెస్కి ఇంటర్న్ ట్రైనర్గా సెలెక్ట్ చేశారని చెప్పాను కదా, ఇంటర్న్ ట్రైనర్ అయిపోయిందండి. ఇప్పుడు కోర్ ట్రైనర్గా తీసుకున్నారు. అండ్ నిన్నటి నుంచే బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. ఇది కోర్ ట్రైనర్ అయినందుకు నాకు హ్యాపీనెస్ కాదండి, నేను భగవంతుడికి ప్రతిరోజు అసలు ఎంత దగ్గరగా వెళ్తున్నాను అన్నది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడ దాకా జర్నీ అనేది నేను అస్సలు ఊహించలేదు. ఈ భగవద్గీత క్లాస్లోకి జాయిన్ అవ్వడం కానీ, చక్కగా శ్లోకాలు నేర్చుకోవడం కానీ, ఎగ్జామ్ రాయటం కానీ, అసలు నేను ఒకళ్ళకి ఇంకొకళ్ళకి చెప్పడం కానీ, ఇదంతా నాకంతా ఒక కలలా అనిపిస్తుంది. నా ద్వారా నా నోట వెంట నుంచి ఈ శ్లోకాలు చెప్పటం, నలుగురికి చెప్పటం అన్నది అది నిజంగా నేను ఏదో జన్మలో చేసుకున్న సుకృతమేనండి. అంత బాగుంది. ఈ లోపల ఉన్న ఆనందం ఏదైతే ఉందో అది ఎవరికి వాళ్ళు ఫీల్ అయితే కానీ తెలియదేమో. నేను ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా మీతో షేర్ చేశాను. హ్యాపీనెస్ అనేది చుట్టూ ఉన్న వస్తువుల వల్ల, మనీ వల్ల, లేకపోతే చుట్టూ ఉన్న మనుషుల వల్ల కాదండి. ముందు మనతో మనం హ్యాపీగా ఉండాలి. అది నాకు ఈ భగవద్గీత క్లాసెస్లో జాయిన్ అయిన తర్వాత మాత్రమే నేను అసలు దాన్ని చాలా డిఫరెన్స్ చూశాను. ఏది ఉన్నా ఏది లేకపోయినా, చుట్టూ ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా సరే లోపల నుంచి నాతో నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. ప్రతి మనిషికి కూడా ఇది చాలా అవసరం అండి. మనతో మనం ఎంత హ్యాపీగా గడపగలుగుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ అక్కడ. నేనైతే దాన్ని బాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అందుకే నేను మీతో ఇది ఖచ్చితంగా షేర్ చేయాలని చెప్తున్నాను. అలానే నేను రోజు ఏమి పూజలు చేసానండి, అంటే ఆర్భాటంగా ఇన్నేసి గంటలు చేయాలి అన్నేసి గంటలు చేయాలని నేనేమి చేయనండి. ప్రతిరోజు దీపం పెట్టుకుంటాను. 2 నిమిషాలు దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇవతలకు వచ్చేస్తానమాట. 5, 6, 7, 8, 9 and 10. వెరీ గుడ్. ఈ సెకండ్ నుంచి తీసాను. ఇక్కడ టెడ్డీ బేర్ బుక్. ఏం బుక్ అది? టెడ్డీ బేర్. అబ్బో, అది టెడ్డీ బేరా? ఇది టెడ్డీ బేరా? టెడ్డీ బేర్. అది హిప్పో కాదా? హిప్పో కాదు. అవును, హిప్పో.
కానీ ఇదేం బాగా ప్లే ఏరియాలో ఆడుకున్నంతసేపు ఆడుకున్నారు. ఇంకా నేను మా బుడ్డోడైతే లైబ్రరీకి వచ్చామన్నమాట. యూనియన్లోనే లైబ్రరీ ఉంటుంది, కాకపోతే అక్కడ అన్నీ కొరియన్ బుక్సే ఉంటాయి అన్నమాట. ఇంగ్లీష్ బుక్స్ అసలు చాలా తక్కువ, 1 or 2 ఉన్నాయి. జస్ట్ మా బుడ్డోడు ఏంటంటే బొమ్మలు ఒక్కటి చూసేసి వచ్చేస్తాడు. తనకు తెలిసినంత వరకు అయితే తనలో తనే చెప్పేసుకొని ఇవతలకు వస్తాడు. ఈ నెల కార్తీక మాసం కదా, మీలో ఎంతమంది కార్తీక మాసం చేసుకుంటున్నారు? నేనైతే చేసుకుంటున్నానండి చక్కగా. ఈ నెలంతా నో నాన్ వెజ్. ఇంకా చక్కగా పొద్దున్నే సూర్యుడు రాకముందే ఎలాగో నేను దీపం పెట్టేసుకుంటాను కాబట్టి నాది అయిపోతుంది, చక్కగా టైంకి అయిపోతుంది. అండ్ కార్తీక మాసం అంటే గుర్తొచ్చింది, కేదారేశ్వర నోములు ఉంటాయి కదా, అసలు నోములు ఉన్న వాళ్ళు నిజంగా భలే అదృష్టవంతులు అనిపిస్తుందండి. కానీ చాలా డెడికేషన్ తోటి చేయాలి. అమ్మ వాళ్ళకి నోములు లేవు, అత్తమ్మ వాళ్ళకి కూడా నోములు లేవన్నమాట. మాకైతే నోములు లేవండి, మా అమ్మమ్మ వాళ్ళకు ఉన్నాయి. అసలు ఎంత బాగా చేసుకుంటారో ప్రతి సంవత్సరం కూడాను. మా మావయ్య మా రాణక్క ఇద్దరు అసలు భలే చేస్తారు ప్రతి సంవత్సరం. అక్కడుంటే మాత్రం నేను ఖచ్చితంగా వెళ్ళేదాన్ని. నిన్న జరిగిపోయాయి అనమాట నోములు, నేను చాలా మిస్ అయ్యాను. మీలో ఎంతమందికి నోములు ఉన్నాయి, ఇంకా ఎంతమంది కార్తీక మాసం చేసుకుంటున్నారో కూడా కింద కమెంట్ చేయండి. కింద ఆడుకొని పైకి వచ్చేసిన తర్వాత ఫుల్గా ఆకలేసేసిందండి. సరే ఇంకా డిన్నర్కి ప్రిపేర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. నేను ఇప్పుడు క్యాప్సికమ్తో ఏం చేస్తున్నానో తెలుసా? మెక్సికన్ ఆమ్లెట్ అనమాట. మెక్సికన్ ఆమ్లెట్ లాంటిది, ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుందని చెప్పను, బట్ మెక్సికన్ ఆమ్లెట్లో మొత్తం ఇట్లా వెజిటేబుల్స్ అవి ఇవి వేసి ఆమ్లెట్ వేస్తారనమాట. చాలా బాగుంటుంది. నా దగ్గర క్యాప్సికమ్ అయితే ఎక్కువగా ఉంది, సో క్యాప్సికమ్ తోటి వేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. దీన్ని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా, ఇంకా టమ్మీ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. పిల్లలకైతే చాలా తక్కువలేండి, మా హస్బెండ్కి అయితే ఇది చాలా ఫేవరెట్ అనమాట. వితౌట్ రైస్ అయినా సరే చాలా ఫుల్గా అనిపిస్తుంది పొట్టకి. ఫస్ట్ ఏంటంటే కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, అందులోనే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుందండి. కారం కంటే కూడాను గ్రీన్ చిల్లీ అయితే మంచి రుచిగా ఉంటుంది. అండ్ అందులోనే కొంచెం పెప్పర్ పౌడర్, ఇంకా సాల్ట్, అంతే సింపుల్గా మిక్స్ చేసేసుకోవడం. ప్యాన్లోకి ఆయిల్ వేసేసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. నా దగ్గర కొత్తిమీర కూడా దొరికింది ఈసారి, అందుకని ఫుల్గా వేసేసాను కొత్తిమీర కూడాను. ఆయిల్ ఏమైనా తక్కువైనట్టుగా అనిపిస్తే కొంచెం పైనుంచి 2 చుక్కలు వేసుకుంటే సరిపోతుంది. లిడ్ క్లోజ్ చేసి బాగా సిమ్లో పెట్టేసి చక్కగా కుక్ అవనిస్తే అడుగు మాడకుండా ఉంటుంది అండ్ ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు థ్యాంక్ యూ. అరే రెడీ అయిపోయిందిరా. వావ్, పిజ్జా లాగుందమ్మా కదా, దాన్ని స్లైసెస్ లా కట్ చేసి పిజ్జా లా అవును చెయ్యి, ఓకేనా? మెక్సికన్ ఆమ్లెట్ లాంటిది క్యాప్సికమ్ ఆమ్లెట్. పిజ్జాలా ఉందంట. ఇదిగోరా, బాగుంది కదా, అన్నంలో నంచి పెడతాను. వంటగా ఏముండదు, సూపర్ టేస్టీగా ఉంటుంది. డాడీకి చాలా ఇష్టం ఈ ఆమ్లెట్, తెలుసా? మా పిల్లలకి ఎందుకు అన్నీ తింటారు కానీ క్యాప్సికమ్ అంటే అసలు దగ్గర కూడా రారు. ఏంటో క్యాప్సికమ్ టేస్ట్, ఆ స్మెల్ అస్సలు నచ్చదంటారు. సరే ఇలా ఆమ్లెట్ అయితే ఇష్టంగా తింటారు కదా, ఇట్లా పెడదామని చెప్పి అయితే ట్రై చేశాను. భలే తిన్నారులే. కానీ చూసారా, క్యాప్సికమ్ అంటే పారిపోయేవాళ్ళు. చూడు ఎంత బాగుందో, టేస్టీగా లేదు. ఆ రోజు డిన్నర్కి చాలా లేట్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ 7:30 or 7:45 అయిపోయింది. ఎందుకంటే కింద నేను కూడా వెళ్ళాను కదా ఆడుకోవడానికి, వాళ్ళతో ఆడుకొని పైకి వచ్చి అన్నీ చేసుకునేసరికి కొంచెం టైం పట్టేసిందనమాట.
అలారం మోగుతుంది కదా, అది బెడ్ టైం అండి. ఎగ్జాక్ట్గా ఆ టైంకి మేము బెడ్రూమ్లో ఉండాలి అంతే. ఏదైనా సరే ఆ టైం కల్లా మొత్తం పనులన్నీ ఎంత కంగారుగా అయినా సరే ఫినిష్ చేసేసుకొని ఆ టైం కల్లా లోపలికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే పిల్లల చేత కాసేపు ఇట్లా బెడ్ టైం స్టోరీస్ అవి చదువుకుంటారు, కొన్ని బుక్స్ చదువుకుంటారు, ఇంకా లేకపోతే నేను స్టోరీస్ చెప్తాను, ఆర్ పాటలు పాడుకుంటాము, శ్లోకాలు చెప్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. నిద్రపోవడానికి హాఫ్ అన్ అవర్ ముందైతే నేను పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేస్తాను. ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఒక పనిని మనం అలవాటుగా మార్చుకోవాలి అని అంటే నాకు చాలా టైం పట్టేస్తుంది. టైం అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అది అందరికీ అనిపిస్తుందో లేకపోతే నాకే అనిపిస్తుందో కానీ మొత్తానికైతే అలవాటు చేసేసుకుంటాను. అలా అలవాటు చేసుకున్నదే ఈ బిఫోర్ బెడ్ టైం అనమాట. Gummy bears. Gummy bear. Gummy bears. వెరీ గుడ్, To make a number. వెరీ గుడ్. ఇలా పడుకునే ముందు బుక్ చదివి పడుకోవటం నాకైతే అలవాట్లేదండి. కానీ మా చెల్లికి ఉంది. మా చెల్లిని చూసినప్పుడల్లా నాకు చాలా ముచ్చటేస్తుంది అనమాట. అలాగే మా చెల్లితో పాటు మా మరిది కూడా చదువుతారు. ఇద్దరు పడుకునే ముందు చక్కగా ఒక అరగంట అయినా బుక్ చదువుకొని పడుకుంటారు. చాలా ముచ్చటేస్తుంది. నాకు మాత్రం అలవాటు రాలేదు. అట్లీస్ట్ పిల్లలతో అయినా అలవాటు చేపిద్దామని చేపిస్తాను. ఇట్లాగా వాళ్ళు కూడా ప్రతిరోజు ఇలాగా పడుకునే ముందు బుక్స్ అవి చదువుకొని కాసేపు పడుకుంటారు. మళ్ళీ అక్కడ ఏం రాసింది? టర్టల్. ఏంటిది? టైగర్స్ అంటావో. చెప్పు. ఇదిగో ఇప్పుడు ఇదంతా ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత నేను ఈ వర్క్ బుక్ ఇది క్వశ్చన్ చెయ్యాలి. చేసే తొందరగా పడుకోండి, ఇంకా టైం అయిపోయింది. ఆ రోజైతే మా డే అలా కంప్లీట్ అయింది. ఎస్, దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. Signing off. Bye bye.